ప్రధాని మోదీపై ఉన్న నమ్మకంతోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీ ప్రజలు సరైన సమయంలో సరైన పార్టీని ఎన్నుకున్నారని ఆయన అన్నారు. సంపద సృష్టించలేని ప్రభుత్వానికి ఆదాయం పెంచలేని నేతలు ఎందుకని సీఎం ప్రశ్నించారు. ప్రజల జీవన ప్రమాణాలు తలసరి ఆదాయం పెరుగుతూ ఉండాలని సూచించారు. ఏపీ, ఢిల్లీ ప్రజలు తప్పు తెలుసుకుని కష్టాల నుంచి బయటపడ్డారని ఆయన అన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఆపు పాలనలో ఢిల్లీలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయిందని సీఎం అన్నారు. కొన్ని విధానాల వల్ల అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిందని తెలిపారు. ఒకప్పుడు పంజాబ్కు అన్ని రంగాల్లో మంచి పేరుండేదని, కానీ ఇవాళ పంజాబ్ అంటే డ్రగ్స్ గుర్తుకొస్తున్నాయని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఏపీలో మద్యం మాఫియా తయారైందని మండిపడ్డారు. ఏపీ, ఢిల్లీలో అమలు చేసిన పాలసీలకు విజయం దక్కలేదని అన్నారు. ప్రజల ఆకాంక్షలను వారు పట్టించుకోలేదని, ఓటేసిన పాపానికి ప్రజల భవిష్యత్తును కాటేశారని అన్నారు. ఢిల్లీ ప్రజలు తప్పు తెలుసుకొని కష్టాల నుంచి బయటపడ్డారని అన్నారు. 1991 తర్వాత దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని, వాటిని తెలుగు బిడ్డ పీవీ తీసుకొచ్చారని గుర్తు చేశారు. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని, మౌలిక వసతులు వస్తాయని అన్నారు. 1995-2024 మధ్య ఉన్న తలసరి ఆదాయం 9 రెట్లు పెరిగిందని వెల్లడించారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక లీడర్ కానీ కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఏం జరుగుతుందో ఇది ఒక ఎగ్జాంపుల్స్. ఇవన్నీ నేను అందుకే చాలాసార్లు చెప్పాను, భారతదేశానికి రైట్ టైంలో రైట్ లీడర్ నరేంద్ర మోడీజీ. కొంతమందికి ఇష్టమున్నా లేకపోయినా ఇట్ ఈస్ ద రైట్ మూమెంటం. అలాంటి లీడర్షిప్ని ఇప్పుడు ఢిల్లీ కూడా ప్రజలు మళ్ళీ ఓట్లేసి గెలిపించారు. ఈ ప్రాసెస్ ఏంటని మన ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది, కొంతమంది కరప్షన్లో ఇన్వాల్వ్ అవుతారు. ఆటోమేటిక్గా 5 ఏళ్లలో పోతున్నారు, కొంతమంది 10 ఏళ్లలో పోతున్నారు, కొంతమంది లాంగ్ టర్మ్లో కూడా ఉంటున్నారు, కానీ నష్టపోతున్నారు. కొంతమంది సంక్షేమం ఇస్తున్నామని బటన్ నొక్కడం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామని చెప్పి మాయమాటలు చెప్పడం, దెన్ కరప్షన్ చేయడం. దీంతో ప్రజలు రియలైజ్ అయ్యేదని టైం పట్టచ్చు, 1 టర్మ్ పట్టచ్చు, 2 టర్మ్లు పట్టచ్చు. దెన్ ఎక్కడికక్కడికి ఈ పొలిటికల్ పొల్యూషన్ చేస్తూ వస్తున్నారు. ఎవరైనా మాట్లాడితే ఎదురుదాడి చేయడం, వాళ్ళని అరెస్టులు చేయడం, లేకుంటే వాళ్ళ మీద ఒత్తిడి పెంచడం, సోషల్ మీడియాలో అవమానం చేయడం, ఒక పొల్యూషన్. ఇష్టానుసారంగా మాట్లాడడం, గర్వంతో మాట్లాడడం, హంబుల్నెస్ లేకుండా పోవడం, ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చింది. దానికి 2 ఉదాహరణలు ఏపీ అండ్ ఢిల్లీ. సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. ఆ రోజు ఢిల్లీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్, వాట్ ఈస్ దట్ మోడల్? నేను బాగా చదువు చెప్పిస్తున్నా, ఓకే. హైయర్ ఎడ్యుకేషన్ ఉందా? లేదు. ఆ తర్వాత కాలేజీలు ఉన్నాయా? లేవు. తర్వాత ఉద్యోగాలు ఉన్నాయా? లేవు. రెండోది మహిళా హాస్పిటల్స్, హెల్త్. ఇంటికి నేను మందులు పంపిస్తున్నా, ఓకే, బాగానే ఉంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందా? లేదు. ఇవన్నీ చేసిన తర్వాత నీళ్లు ఇచ్చే పరిస్థితులు లేరు. డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ కలిసిపోయే పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో ఎక్కడ చూసినా డస్ట్ బేరకపోయి గార్బేజ్, ఇట్ ఈస్ ఎ సిటీ ఆఫ్ గార్బేజ్ అయింది. మెయిన్ రోడ్లో ఎవరైనా విఐపీస్ వస్తే, అంబాసిడర్స్ వస్తే, కంట్రీ హెడ్స్ వస్తే మెయిన్ రోడ్లో గార్బేజ్ ఉండే పరిస్థితికి వచ్చింది. ఏమన్నా టోటలీ పొల్యూషన్. ఒక సీజన్లో ఢిల్లీలో పొల్యూషన్ హైయెస్ట్ ఇన్ ది వరల్డ్. మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఏదైనా ఉందంటే ఢిల్లీ, దానికి చిరునామా అనే పరిస్థితికి వచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా క్లినికల్ సైకాలజీ కోర్సుల్ని ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వైద్య రంగానికి ఎంతో ముఖ్యమైన ఈ కోర్సులు రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రవేశపెట్టకపోవడం దురదృష్టకరమని అన్నారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాధి నిర్ధారణ మరియు చికిత్స అందించడంలో క్లినికల్ సైకాలజిస్టులు కీలక పాత్ర వహిస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా క్లినికల్ సైకాలజీ కోర్సుల్ని ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎక్స్ వేదికగా తెలిపారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాధి నిర్ధారణ మరియు చికిత్స అందించడంలో క్లినికల్ సైకాలజిస్టులు కీలక పాత్ర వహిస్తారన్నారు. దీంతో పాటు అన్ని రకాల రోగులు వ్యాధుల నుంచి పూర్తిగా కోలుకోవటంలో కూడా ప్రధాన భూమిక వహిస్తారన్నారు. కానీ మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్లినికల్ సైకాలజిస్టులు దాదాపు లేని పరిస్థితి నెలకొందని చెప్పారు.
దీనికి కారణం రాష్ట్రంలోనే కాక దాదాపు అన్ని చోట్ల క్లినికల్ సైకాలజీ కోర్సులు నిర్వహించకపోవటమేనని పేర్కొన్నారు. క్రమేపీ పెరుగుతున్న మానసిక సమస్యలు, క్లినికల్ సైకాలజిస్టుల లోటును దృష్టిలో పెట్టుకుని అతి త్వరలో 2 ఏళ్ల వ్యవధితో కూడిన ఎంఫిల్ మరియు 1 ఏడాది పాటు సాగే ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ కోర్సును ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ 2 కోర్సుల్ని వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు వీలుగా మార్గదర్శకాలను తయారు చేయాలని అధికారుల్ని ఆదేశించానన్నారు. క్లినికల్ సైకాలజీ విద్యను నియంత్రించే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సంప్రదింపులు చేసి ఎంతో ఉపయోగకరమైన ఈ కోర్సుల్ని రాష్ట్రంలో త్వరలో ప్రారంభిస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 11వ తేదీన జరగనున్న కార్యదర్శుల సమావేశానికి పటిష్టమైన ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు అన్ని శాఖలకు చెందిన మంత్రులు ఈ సమావేశానికి హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లలో ఎటువంటి లోపాలకు తావు లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆయన సూచించారు. రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 11వ తేదీన జరగనున్న కార్యదర్శుల సమావేశ నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. ప్రోటోకాల్ ప్రకారం అందరికీ సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, ఆయా శాఖల మంత్రులకు అందుబాటులో సంబంధిత కార్యదర్శులు ఉండే విధంగా సీటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని శాఖలకు చెందిన కార్యదర్శులు వారి శాఖలకు చెందిన ప్రగతి నివేదికలతో పాటు భవిష్యత్తు ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ సమావేశంలో వివరించే అవకాశం ఉన్నందున సమావేశ మందిరంలోని అన్ని టీవీలు, మైకులు చక్కగా పనిచేసేలా చూడాలన్నారు. సమావేశ మందిరంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశానికి హాజరయ్యే ప్రముఖులందరికీ స్వాగతం పలికేలా ఫ్లెక్స్ బ్యానర్లు, సమావేశ వివరాలను తెలిపే బ్యాక్డ్రాప్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా సమావేశం జరిగే మందిరాన్ని రకరకాల పూల కుండీలతో అందంగా అలంకరించాలన్నారు. సమావేశానికి హాజరయ్యే ప్రముఖులందరికీ ఎక్కడ ఏ విధంగా భోజనాల ఏర్పాట్లు చేయాలి, సమావేశం జరిగే సమయంలో కాఫీ, టీ, స్నాక్స్ను ఏ విధంగా పంపిణీ చేయాలనే అంశాలపై అధికారులకు ఆయన స్పష్టమైన సూచనలు చేశారు. పాఠశాల విద్యలో 1-2 తరగతులు చాలా కీలకమైనవని, విద్యార్థి బంగారు భవితకు ప్రాథమిక విద్య పునాదని, దీని దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులు చిన్నారులకు సమగ్ర నైపుణ్యాలను అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా అన్నారు. పేదరికం అడ్డంకులను తొలగించుకుంటూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగిన మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని చిన్నారులు రోజువారీ అభ్యసన కార్యక్రమాల్లో కొత్త ఉత్సాహంతో పాల్గొనేలా చూడాలని సూచించారు. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడంలో భాగంగా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నగరంలోని మేరీ స్టెల్లా కాలేజీలో జరుగుతున్న ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ లక్ష్మీశా పరిశీలించారు. 5వ బ్యాచ్గా 418 మంది ఉపాధ్యాయులకు ఈ నెల 3న శిక్షణ ప్రారంభం కాగా చివరి రోజు కార్యక్రమానికి కలెక్టర్ హాజరై నేడు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయులే చిన్నారులకు రోల్ మోడల్స్ అని, విద్యా నైపుణ్యాలతో పాటు ఉన్నత విలువలు, సత్ప్రవర్తన, క్రమశిక్షణను పెంపొందించేలా ఎలాంటి భయం లేకుండా సందేహాలపై ప్రశ్నలు అడిగి నివృత్తి చేసుకునేలా తరగతి గదిలో ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పరచాలన్నారు. పేదరికం అడ్డంకులను తొలగించుకుంటూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగిన మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని చిన్నారులు రోజువారీ అభ్యసన కార్యక్రమాల్లో కొత్త ఉత్సాహంతో పాల్గొనేలా చూడాలని సూచించారు. 3వ తరగతి పూర్తి చేసే నాటికి నిర్దిష్ట స్థాయిలో చిన్నారులు చదవటం, రాయటం, గణిత సామర్థ్యాలను పెంపొందింపు చేయాలనే ప్రధాన లక్ష్యంలో అత్యున్నత ప్రమాణాలతో ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఆరంభ దశలో చిన్నారుల సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే తరగతి గది ప్రణాళికల రూపకల్పనకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని కలెక్టర్ లక్ష్మీశా వివరించారు. తూర్పు నియోజకవర్గంలో ప్రధాన సమస్య అయిన మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచడానికి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. నగరంలోని మురుగునీటి సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడానని, సిఆర్డీఏ నుంచి ప్రత్యేకంగా 100 కోట్లు కేటాయించి నగరంలో మురుగునీటి సమస్యను పరిష్కరిస్తానని సీఎం చెప్పారన్నారు. ఒక్క తూర్పు నియోజకవర్గంలోనే కాకుండా నగరం మొత్తం ఎక్కడా మురుగునీరు నిల్వ ఉండకుండా ఉండేలా ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించామని ఆయన చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కరెన్సీ నగర్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. కాలనీలోని వివేకానంద పార్కును, అక్కడ ఏర్పాటు చేసిన జిమ్ను పరిశీలించారు. 3వ డివిజన్కు చెందిన కేతినేని రత్నాకర్ అన్నా క్యాంటీన్ నిర్వహణ కోసం ₹1,00,000 విరాళంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు అందజేశారు. తెలుగుదేశం పార్టీ యాప్ ద్వారా గద్దె రమేష్ ₹1,00,000 చెల్లించి టీడీపీ జీవితకాల సభ్యత్వాన్ని తీసుకున్నారు.
రత్నాకర్, గద్దె రమేష్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ 2014-19 సంవత్సరంలో అప్పటి కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులను ఒప్పించి మురుగునీటి సమస్యను పరిష్కరించడానికి 500 కోట్లు మంజూరు చేయించామన్నారు. 200 కోట్లతో పనులు కూడా చేపట్టామని, కొన్ని ప్రాంతాల్లో పనులు జరిగాయని వివరించారు. కానీ 2019వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ పనులను నిలుపుదల చేసి కాంట్రాక్టర్ పనులు వదిలేసి వెళ్లిపోయేలా చేశారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మురుగు కాలువల్లో పూడిక కూడా తేలేదన్నారు. మురుగునీటి వ్యవస్థ సరిగా లేకపోవటం వల్లనే గత ఏడాది వరదలొచ్చినప్పుడు నగరంలోని అనేక ప్రాంతాలు వరద నీటితో నిండాయని చెప్పారు. మురుగునీటి పారుదల మెరుగునకు విడుదల చేసిన నిధులను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసిందో కూడా తెలియటం లేదన్నారు. వాళ్ళకున్న ప్రధానమైన సమస్య మురుగు సమస్య. ఈ సమస్య కోసమే 2014-19లో వెంకయ్య నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి 500 కోట్ల రూపాయలు ఆ రోజునున్న నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, వెంకయ్య నాయుడు గారి యొక్క ఆశీస్సులతో 500 కోట్లు వచ్చింది. దాన్ని 200 కోట్లు ఖర్చు పెట్టి కొంతవరకు సగం చేయడం జరిగింది. ఈలోపు గవర్నమెంట్ మారి ఆ టైంలో ఒక్క చిన్న డ్రైన్ పూడికి కూడా తీయలేకపోయారు. అదేవిధంగా ఆ రోజు నిధులు కూడా పక్కదారి పట్టించి ₹1 కూడా లేకుండా చేయటం వల్ల, పూడికి కూడా తీగిపోవటం వల్ల ఉన్న డ్రైన్లన్నీ కూడా పాడైపోయి మొన్న వర్షానికి మొత్తం ఒక నదిలాగా తయారైంది. ఈరోజు ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొన్న డిస్కషన్ కూడా చేయడం జరిగింది. అవసరమైతే సిఆర్డీ నుంచి 100 కోట్లు ఇప్పించి ఈ యొక్క కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. తొందరలోనే ఈ కాలనీకి ఆ మురుగు నుంచి ఈ కాలనీకే కాదు, విజయవాడ నగరంలో మొన్న పెద్ద వర్షానికి అన్ని కాలనీలు కూడా నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు తొందరగా వెళ్ళిపోవటానికి, అట్లాంటి నీళ్లు ఈసారి అలాంటి ఉపద్రవం మళ్ళీ వస్తే తొందరగా వెళ్ళిపోవటానికి ఆ నీరుని ఈ డ్రైన్ ద్వారా పంపించే స్కీము. అనంతరం కరెన్సీ నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వంగల కృష్ణప్రసాద్ మాట్లాడుతూ డివిజన్లోని పార్కులో ప్రత్యేకంగా జిమ్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. డివిజన్లోని రోడ్లన్నీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పునర్నిర్మాణం చేయించారన్నారు. డివిజన్లో ప్రధాన సమస్య అయిన డ్రైనేజీ సమస్యను పరిష్కరించడానికి 800 కోట్లు కేటాయించారని, మరో 10 కోట్లను మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారన్నారు. పార్కులో అందరూ జిమ్ము లేకపోవటం, మన ఎమ్మెల్యే గారిని మనం రిక్వెస్ట్ చేయడం, ఆయన మాకు ఏర్పాటు చేసి మాకు ఈ రకంగా అందరికీ జిమ్ చేయడానికి అవకాశం కల్పించారు. ఇంకా అలాగే ఈ రోడ్లన్నీ మేము ఆయన సహకారంతో డెవలప్ చేసుకుంటున్నాము. కరెన్సీ నగర్లో ఆల్మోస్ట్ అన్ని రోడ్లు వేయించారు. ఇంకా 3-4 రోడ్లు శాంక్షన్ చేశారు. ఇంకా ఈ రోడ్డు కూడా త్రూ చేపిస్తానన్నారు. బల్లెవారి వీధి కూడా డబల్ రోడ్ చేసి డివైడర్ పెట్టి లైట్కి వేపిస్తానన్నారు. తర్వాత ఈ డ్రైనేజీ మా కరెన్సీ నగర్ కాలనీ వాసులు అందరికీ, చుట్టుపక్కల కాలనీ అందరికీ డ్రైనేజీ మాకు పెద్ద సమస్య అయిపోయింది. మెయిన్ డ్రైనేజీ, ఆ డ్రైనేజీకి 8 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేయించారు. ఇంకొక 10 కోట్లు శాంక్షన్ చేయిస్తారు. దానివల్ల ఈ ప్రాంతం అందరికీ ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ అవుతాయి. దోమలు కూడా నివారణ అవుతుంది. మహిళలు తాము తయారు చేసిన ఉత్పత్తులను ఒక్క పైసా ఖర్చు లేకుండా మార్కెటింగ్ చేసుకునేందుకు, విక్రయించుకునేందుకు వీలుగా ఉచితంగా జనశిక్షణ సంస్థ మహిళా ఉత్సవ్ వేదికను ఏర్పాటు చేసిందని సంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్ విద్యాకన్నా తెలిపారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకోవటమే కాకుండా వినియోగదారుల అభిరుచులను తెలుసుకునేందుకు ఇదొక చక్కటి వేదిక అని అన్నారు. ప్రదర్శనలో చాలా రకాల ఉత్పత్తులు ఉన్నాయని, ప్రజలు ప్రదర్శనను తిలకించి మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. విజయవాడ మొగల్రాజ్పురం మొగల్ హాల్లో జనశిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా ఉత్సవ్ను సంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్ విద్యాకన్నా, డైరెక్టర్ ఏ పూర్ణిమ ప్రారంభించారు. మహిళలు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులతో 55 స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన నేటి నుంచి 16వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన ఉండనుంది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్ విద్యాకన్నా మాట్లాడుతూ జనశిక్షణ సంస్థ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుంచి మహిళా ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో రకరకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గ్రూపులలో ఉండే మహిళలు వనరులను ఉపయోగించి చిన్న వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారని, ఆ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు జనశిక్షణ సంస్థ మహిళా ఉత్సవ్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకోవటమే కాకుండా వినియోగదారుల అభిరుచులను తెలుసుకునేందుకు ఇదొక చక్కటి వేదిక అని అన్నారు. ప్రభుత్వం కూడా రకరకాల స్కీముల ద్వారా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని చూస్తోందన్నారు. మహిళా ఉత్సవంలో 55 స్టాల్స్ను ఏర్పాటు చేశామని, అన్నీ కూడా మహిళలు సొంతంగా తయారు చేసినవేనని తెలిపారు. రకరకాల శిక్షణా కార్యక్రమాలను ఇస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తున్నాము, పట్టణ ప్రాంతాల్లో ఇస్తున్నాము. ఇచ్చిన తర్వాత వారందరూ కూడా ఎక్కువ మంది గ్రూపుల్లో ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి వచ్చే ఆర్థిక వనరులను ఉపయోగించుకుని చిన్న చిన్న వస్తువులు అనేక రకాలుగా వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు. ఆ ఉత్పత్తి చేసిన తర్వాత వచ్చిన పాయింట్ ఏంటంటే దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం. జనశిక్షణ సంస్థ ఈ విషయంలో మార్కెటింగ్కి మహిళలకు హెల్ప్ చేయడానికని ఈ మహిళా ఉత్సవం నిర్వహిస్తుందండి. ఈ మహిళా ఉత్సవ నిర్వహణలో వారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ముందు వినియోగదారులతో వాళ్ళు వస్తువులు అమ్ముకోవడమే కాకుండా అసలు వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్, మీరు ఉదాహరణకి ఒక ఆమె చక్కటి రకాల సోపులు చేసుకొచ్చారు, క్యాండిల్స్ చక్కటి రకాలు చేసుకొచ్చారు. అవి వినియోగదారులకు నచ్చుతాయా లేదా, తర్వాత వినియోగదారులకు ఇంకేదన్నా అభిరుచులు మార్చాలా, రేటు సరిపోతుందా, తర్వాత కాంపిటీటర్స్ ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ కూడా తనకు ఆలోచించడానికి ఇది ఒక వేదిక అండి. అది కాకుండా సంవత్సరం పొడవునా కూడా వారికి వ్యాపారం వస్తుంది. ఇక్కడి నుంచి వారికి ఉత్పత్తి కావాలనుకున్నప్పుడు వీళ్ళకే వెళ్తున్నారు, కొంటున్నారు. అనంతరం డైరెక్టర్ ఏ పూర్ణిమ మాట్లాడుతూ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు జనశిక్షణ సంస్థాన్ మహిళా ఉత్సవ్ ద్వారా బాటలు వేస్తోందని తెలిపారు. 9 రోజుల పాటు ఈ ప్రదర్శన ఉంటుందన్నారు. ప్రదర్శనలో భాగంగా మహిళలను ప్రోత్సహిస్తూ జ్యూస్ తయారీ, మెహందీ, హెయిర్ స్టైల్ పోటీలు ఉన్నాయన్నారు. వివిధ యూనిట్స్ పెట్టి రాణిస్తున్న మహిళలకు సన్మానం చేస్తామన్నారు. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ పోటీలు, బ్లాక్ ప్రింటింగ్ చీరలు, ధారణ పోటీలు, పిండి వంటల పోటీలు ఉంటాయన్నారు. అయితే ఆ రోజుల్లోకి ఇప్పటికి తేడా ఏంటంటే ఒక 5-6 జాకెట్ ముక్కల్ని వాళ్ళు తెచ్చుకొని అవి కాస్త ఆ రోజు అమ్ముడుపోతే నెక్స్ట్ డేకి వాళ్ళ దగ్గర స్టాక్ ఉండేది కాదు. అలాంటి స్థాయి నుంచి ఇవాళ మహిళలు తమకు తాముగా ఏమి కావాలి అని నిర్ణయించుకోవడం, ఏ స్థాయిలో మనం ప్రొడక్షన్ని క్యారీ అవుట్ చేయగలుగుతాము అనేది ఒక గీటు గీసుకుని వాళ్ళు స్పందించగలుగుతున్నారు. అది మనకి ఎంతో సంతోషదాయకం. అయితే ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్న మహిళా ఉత్సవాలు ప్రతిసారి కూడా ఉపాధిని వెతుక్కుంటూ కొత్త మహిళా పారిశ్రామికవేత్తలుగా అవతారం ఎత్తాలని భావించే చాలామంది మహిళలు మనకు తారసపడుతున్నారు. అది ఒక రకంగా సంతోషదాయకం అండి. వీళ్ళందరూ కూడా ఇలా వెళ్ళడం వలన మా ఉద్దేశం ఏంటంటే మహిళా సాధికారత అనేది ఎంతో దూరంలో ఉండదు. పైగా ఏంటంటే ఇవాళ పరిస్థితుల్లో మహిళలు కనుక స్థిరంగా నిలబడగలిగితే ఖచ్చితంగా ఆ కుటుంబానికి అంటే వచ్చే తరానికి కూడా ఆధారం అవుతుందని ఒక నమ్మకంతో నిరుపేద విద్యార్థులకు విద్యను అందించి వారిని ప్రతిభావంతులుగా చేయాలనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ ఏపీ ఫనీ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మస్తానయ్య తెలిపారు. ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించేందుకు టాలెంట్ టెస్టులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారిని చూసి మరింత మంది స్ఫూర్తి పొందే అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందన్నారు. ఎడ్యుకేషన్ ఏపీ ఫనీ సంస్థ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన టాలెంట్ టెస్టులో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని ఎంబీబీకే భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మస్తానయ్య మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మస్తానయ్య మాట్లాడుతూ నిరుపేదలకు విద్యను అందించి వారిని ప్రతిభావంతులుగా చేయాలన్న సదుద్దేశంతో ఎడ్యుకేషన్ ఏపీ ఫనీ సంస్థ ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. విద్య వలన విజ్ఞానం, జీవన విధానం, వ్యవస్థలో మార్పులు సాధ్యపడతాయన్నారు. ఉన్నారు సమాజంలో అనేటువంటి విషయాన్ని గుర్తించి ఆ పిల్లల కోసం వాళ్ళు అహర్నిశలు పనిచేస్తూ వారి వారి వృత్తుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా మంచి ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశానికి అనుకూలమైనటువంటి వారు దాదాపు 10-15 మంది వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళ సొంతంగా సంపాదించినటువంటి ధనంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది విద్యార్థుల్ని ప్రోత్సహించి వారికి బహుమతులు ఇవ్వడము, వారి భవిష్యత్తుకి మంచి మార్గాన్ని నిర్దేశించడము, ప్రోత్సహించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగించాలని, దానికి అవసరమైనటువంటి ఏదైనా సహకారాలు మా దగ్గర నుంచి అంటే విద్యాశాఖ పరంగా అవసరమైనటువంటి పూర్తి సహాయ సహకారాలను వారికి అందిస్తామని.
అనంతరం సంస్థ ప్రధాన కార్యదర్శి టెట్ల స్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్య పట్ల సమాజంలో చులకన భావన ఉందన్నారు. ఈ సంస్థ ద్వారా ఎగ్జామ్స్ నిర్వహించి మారుమూల పల్లెల్లో ప్రతిభావంతులైన విద్యార్థుల భవితకు బంగారు బాట వేస్తామన్నారు. ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చాలా చదువుకున్న టీచర్స్ అందరూ ఉన్నప్పటికీ సొసైటీలో ఉన్న ఒకటి చెడు భావం ఏంటంటే ఆ గవర్నమెంట్ స్కూల్స్కి పంపితే ఏమొస్తుందని. కానీ గవర్నమెంట్ స్కూల్స్లోనే ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు, ఫెసిలిటీస్ ఉంటాయి, ఆట స్థలాలు ఉంటాయి. అతని ప్రతిభకు కానీ అతనిలో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీయడానికి అన్ని విధాల మౌలిక వస్తువులు సదుపాయాలు గవర్నమెంట్ స్కూల్స్లో అవైలబిలిటీ ఉంటుంది. కానీ మనిషిలో ఉన్నటువంటి ఒక భావం వల్ల రాలేకపోతున్నాం. అది జయించి డ్రాప్ అవుట్స్ లేకుండా ఈ మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి ఆణిముత్యాలని ఈ వ్యవస్థ ఈ ఎగ్జామ్ ద్వారా బయటకు తీసుకొచ్చి వారికి ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వటంలో మా వంతు సహకారం అందించాలని ఒక సదుద్దేశంతో దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రధానమంత్రి ర్యాలీలో పాల్గొనే అరుదైన అవకాశం ఎన్సీసీ క్యాడెట్లకు మాత్రమే లభిస్తుందని నలంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎం అనురాధ తెలిపారు. ప్రధానమంత్రి ర్యాలీలో ఏపీ, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ల నుంచి ఎంపికైన 10 మంది క్యాడెట్లలో 3 నలంద డిగ్రీ కళాశాల క్యాడెట్లు ఉండటం తమకు ఎంతో గర్వకారణమని అన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ఎన్సీసీలో తమ ప్రతిభను చాటాలన్నారు. ఎన్సీసీ క్యాడెట్లకు జాతీయ స్థాయి క్యాంపులో పాల్గొనే అవకాశం లభించడంతో పాటు బీసీ సర్టిఫికెట్లు కూడా పూర్తి చేసిన వారికి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉంటాయని తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన పీఎం ర్యాలీలో పాల్గొన్న నలంద డిగ్రీ కళాశాల ఎన్సీసీ క్యాడెట్లు ఎం శ్వేతాశ్రీ, షేక్ ఆయేషా సుల్తానా, కె సత్యహారిక అభినందన సభ కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించారు. క్యాడెట్ల కృషి, వారు పడిన శ్రమ, డాన్స్ పట్ల వారికున్న ఆసక్తి అని వివరిస్తూ నలంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎం అనురాధ అభినందించారు. క్యాడెట్లు వారి తల్లిదండ్రులకు జ్ఞాపికలను అందజేశారు. వారిని చూసి అందరూ స్ఫూర్తి పొందాలన్నారు. పీఎం ర్యాలీలో క్యాడెట్లు చేసిన నృత్య ప్రదర్శన, వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ల నుంచి ఎంపికైన 10 మంది క్యాడెట్లలో 3 నలంద డిగ్రీ కళాశాల క్యాడెట్లు ఉండడం తమకెంతో గర్వకారణమన్నారు. వీరి విజయానికి కృషి చేసిన ఎన్సీసీ ఏఎన్ఓలు రఫియా బేగం, సుధాకర్, వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఆడపిల్లలను ఎన్సీసీలో చేర్చించాలన్నా, క్యాంపులకు పంపించాలన్నా తల్లిదండ్రులు భయపడుతుంటారని అన్నారు. భద్రతా పరంగా కానీ, వారికి సదుపాయాల పరంగా కానీ బాగుండదేమోనని చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఎన్సీసీలో చేర్పించినా క్యాంపులకు పంపించరని అన్నారు. కానీ ఈ 3 క్యాడెట్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్సీసీలో ప్రతిభ చూపిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్యాంపులకు ఎంపికై సత్తా చాటుతున్నారని చెప్పారు. ప్రతి ఏటా తమ క్యాడెట్లు అనేక క్యాంపుల్లోనూ, గణతంత్ర వేడుకలు, రాష్ట్ర స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ పాల్గొంటున్నారని చెప్పారు. నలంద డిగ్రీ కాలేజ్ నుంచి 4 ఆంధ్ర బెటాలియన్ గర్ల్స్ నుంచి 17 ఆంధ్ర బెటాలియన్ గర్ల్స్కి చెందిన 3 గర్ల్స్ రిపబ్లిక్ డే ప్యారెడ్ సందర్భంగా నిర్వహించిన పీఎం ర్యాలీలో పాల్గొన్నందుకు ఈరోజు వాళ్ళకి ఫెలిసిటేషన్ కార్యక్రమం కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇది ఇలా ఏర్పాటు చేయడం వల్ల మిగతా ఎన్సీసీ క్యాడెట్స్ అందరికీ కూడా దిస్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అలాగే ఏపీ అండ్ తెలంగాణ నుంచి సెలెక్ట్ అయిన 10 మంది క్యాండిడేట్స్లో 3 నలంద డిగ్రీ కాలేజ్ క్యాడెట్స్ ఉండటం మా అందరికీ ఎంతో గర్వకారణం. అలాగే ఈరోజు వాళ్ళు అక్కడ సాధించిన విజయాన్ని అందరితో షేర్ చేసుకుని ఇంకా భవిష్యత్తులో ఎన్సీసీలో జాయిన్ అవ్వటం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, తర్వాత వాళ్ళ కెరీర్ పరంగా ఎన్సీసీలో క్యాంప్స్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అనేది కూడా పిల్లలందరికీ అడ్రస్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఎన్సీసీ క్యాడెట్స్ మరిన్ని విజయాలు సాధించాలని నలంద డిగ్రీ కళాశాల నుంచి ఆకాంక్షిస్తున్నాం. వీళ్ళ విజయానికి కృషి చేసిన ఏఎన్ఓ రఫియా బేగం అండ్ ఏఎన్ఓ సుధాకర్ గారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎన్సీసీకి జనరల్గా గర్ల్స్ని పంపించాలనేటప్పటికీ పేరెంట్స్కి కొంత భయం అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు క్యాంప్స్కి సెలెక్ట్ అయినప్పుడు అది ఎక్కడైనా సరే అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్ళాలి, అలాగే ఢిల్లీ వెళ్ళాలి. అక్కడ ఆల్మోస్ట్ ఈ క్యాంప్స్కి సందర్భంగా 1 నెల 2 నెలల పాటు వాళ్ళ పిల్లలు ఇంటికి దూరంగా ఉంటారు. సో సెక్యూరిటీ పరంగా కానీ, వాళ్ళకి సదుపాయాల విషయంలో కానీ గర్ల్స్కి అంత కన్వీనియంట్గా ఉండదేమోనని పేరెంట్స్కి భయం ఉంటుంది. కానీ ఈ స్టూడెంట్స్ పేరెంట్స్ అందుకు వాళ్ళు అంగీకరించి పిల్లల్ని ఎక్కడా కూడా వాళ్ళకి అడ్డంకి లేకుండా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నందుకు పేరెంట్స్కి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనంతరం ఎన్సీసీ క్యాడెట్లు ఎం శ్వేతాశ్రీ, షేక్ ఆయేషా సుల్తానా,
కె సత్యహారిక మాట్లాడుతూ పీఎం ర్యాలీలో పాల్గొనేందుకు ఎంతోమంది క్యాడెట్లు ఎంతో ప్రయత్నిస్తుంటారని, అంతమందిలో తాము ఎంపిక కావటం చాలా ఆనందంగా ఉందన్నారు. క్యాంపుకు ముందు తాము 10 రోజులు ఎంతో శ్రమించామని, ప్రిన్సిపల్, ఏఎన్ఓలు, డాన్స్ మాస్టర్ తమను ప్రోత్సహించి సహకరించారని తెలిపారు. నలంద నుంచి ముగ్గురు వెళ్ళడం అనేది చాలా మంచి అచీవ్మెంట్ మా కాలేజ్కి. దీనికి సపోర్ట్ చేసిన మా ఏఎన్ఓ మ్యామ్ కానీ, మా ప్రిన్సిపల్ మ్యామ్ కానీ, మాకు దీనికి 10 డేస్ మేము దీనికి ముందు క్యాంప్కి ముందు మేము 10 డేస్ క్యాంప్ చేయాల్సి వచ్చింది. ఆ క్యాంప్కి మా మ్యామ్ చాలా సపోర్ట్ చేశారు. డాన్సర్ అయితే మార్నింగ్ 9 to 5 వరకు మాతో పాటు టైం కేటాయించి మాకు ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. ఈ క్యాంప్ చేసినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ఢిల్లీలో చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు. అంటే నా ఇన్స్పిరేషన్ లాస్ట్ ఇయర్ నేను B1 కెడెట్గా ఉన్నప్పుడు సాయిశ్రీ సీనియర్ని సేమ్ ఇలాగే అప్పుడు నేను అనుకునేదాన్ని నేను కూడా నెక్స్ట్ ఇయర్ అలా ఆ పొజిషన్లో ఉండాలి అని. నెక్స్ట్ ఇయర్ నేను ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నందుకు నేను చాలా ఢిల్లీలో 1000 మెంబర్స్లో మేము ఒక పార్ట్ అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు ఆర్డీ చేయాలనేది ఒక ఇన్స్పిరేషన్, చాలా ఆశ ఉండేది ఆర్డీలో పార్టిసిపేట్ ఒక పార్ట్ అవ్వాలని. 1000 మెంబర్స్లో మేము ముగ్గురం పార్ట్ అయ్యి 5 minutes చేసిన డ్యాన్స్లో 2 minutes వరల్డ్ రికార్డులో మేము పార్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. వరల్డ్ రికార్డులో నేమ్ వెళ్ళాలంటే అది చాలా ఈజీ కాదు. మేము దాంట్లో పార్ట్ అవ్వడం, మా నేమ్ వరల్డ్ రికార్డులో మార్క్ అవ్వడం చాలా హ్యాపీ. అండ్ సెలెక్షన్స్ అయిన తర్వాత విజయవాడలోని 10 మెంబర్స్కి 2 weeks ప్రాక్టీస్ చేయడం జరిగింది. ప్రాక్టీస్ కూడా గంగాధర్ సార్ వల్లే అయ్యింది. మా ట్రైనింగ్ అంతా ఆయనే చూసుకున్నారు. అండ్ మా ఏఎన్ఓ సార్ సపోర్ట్ లేకుండా ఇక్కడ దాకా వచ్చేదని కాదు. అండ్ ఢిల్లీ వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేయడం మామూలు విషయం కాదు. అండ్ నార్మల్గా అయితే పిఎంని చూడడానికి కూడా ఎలిజిబిలిటీ ఉండదు. అండ్ డ్యాన్సే నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది దీనికోసం. డాన్స్ ప్రేమికులను మంత్రముగ్ధులను చేసిన డాన్స్ ఐకాన్ సీజన్ 1కు కొనసాగింపుగా డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ప్రారంభం కానుందని ప్రముఖ యాంకర్, దర్శకుడు, డాన్స్ ఐకాన్ సీజన్ 2 హోస్ట్ ఓంకార్ తెలిపారు. డాన్స్ ఐకాన్ 1 ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసని అన్నారు. డాన్స్ ఐకాన్ 2 అంతకు మించి అలరించబోతుందని ఆయన చెప్పారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో డాన్స్ ఐకాన్ 2 బృందం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రముఖ యాంకర్, దర్శకుడు, డాన్స్ ఐకాన్ సీజన్ 2 హోస్ట్ ఓంకార్, మెంటర్స్ ప్రకృతి, మానస, దీపిక, యశ్వంత్ పాల్గొన్నారు. డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ ప్రోమోను ప్రదర్శించారు. అనంతరం ఓంకార్ మాట్లాడుతూ డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ను మీ ముందుకు తీసుకొస్తూ ఉండడం సంతోషంగా ఉందన్నారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ ఈ షోకి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్కు మీకు ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందన్నారు. డాన్స్ ఎంటర్టైన్మెంట్ ఇలా మీకు కావాల్సిన ప్రతి ఎలిమెంటు తమ షోలో ఉంటుందన్నారు. డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్లో 5 కంటెస్టెంట్స్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారని చెప్పారు. కంటెస్టెంట్ల ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుందన్నారు. ముఖ్యంగా 2 పిల్లల పర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుందన్నారు. కొరియోగ్రాఫర్ యశ్వంత్, ప్రకృతి, మానస్, దీపిక, జాన్ లేరీ ఈ 5 మెంటర్స్గా ఉంటారని చెప్పారు. డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్లో ఫస్ట్ రౌండ్ విజేతలను మెంటర్స్ నిర్ణయిస్తే సెకండ్ రౌండ్లో ఎవరు విజేతలు అనేది ప్రేక్షకులు తమ ఓటింగ్ ద్వారా డిసైడ్ చేస్తారని అన్నారు. డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ చేసే అవకాశం ఇచ్చిన ఆహాకు ధన్యవాదాలు తెలిపారు. శేఖర్ మాస్టర్ అండ్ ఫరియా అబ్దుల్లా వీళ్ళిద్దరూ కూడా జడ్జెస్ ఆఫ్ డాన్స్ ఐకాన్. ఈసారి డాన్స్ ఐకాన్ చాలా హై వోల్టేజ్ రియాలిటీ షో. ఇండియా నుంచి టాప్ 5 కంటెస్టెంట్స్ పోటీ పడబోతున్నారు, పంచభూతాలు వాళ్ళు. సో ఆ పంచభూతాలను రిప్రజెంట్ చేస్తూ ఈ 5 కంటెస్టెంట్స్ ఎవరు గెలుస్తారనేది మీరు చూడాలి. అండ్ ఈ సీజన్ ఎందుకు స్పెషల్ అంటే ప్రతి సెకండ్ ఎపిసోడ్కి ఒక ఎలిమినేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ పంచభూతాల్లో ఒకరు ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. అండ్ అలానే ఇంకొక కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఒక కొత్త టాలెంట్ ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తారు. అది మీలో ఎవరన్నా కావచ్చు, మన తెలుగు వాళ్ళల్లో అంటే ఈరోజు చూస్తున్న ఈ లైవ్ కావచ్చు, ప్రతి ఒక్క ఈ షో స్టార్ట్ అవ్వగానే వితిన్ సెకండ్ వీక్ ఒక ఎలిమినేషన్. సో మీరు ఎవరన్నా ఈ షోలో ఉన్న టాలెంట్ని తట్టుకొని మీరు గెలవగలరు అని అనుకుంటే కనుక మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వచ్చు. ఫస్ట్ సీజన్ డాన్స్ ఐకాన్కి జరీ జరీ సాంగ్ ప్రమోషన్కి కంటెస్టెంట్స్తో పాటు నేను కూడా డ్యాన్స్ వేశాను యాక్చువల్లీ. అప్పుడు ఆయన నాలో ఏం నచ్చిందో నాకు తెలియదు, బట్ ప్రతిసారి మ్యాన్షన్ 24కి కూడా వెబ్ సిరీస్ ఒకటి నేను చేశాను ఆయన డైరెక్షన్లోనే.
దానికి కూడా నన్ను పిలిచి ఆపర్చునిటీ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక షోకి కూడా పిలిచారు, ఆపర్చునిటీ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఏంటి అంటే ఆయనకి ఎవరైనా నచ్చారు అంటే డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ అనేది ఆయన తరపున ఆయన ఇస్తారు. అది మనం చేయండి చేయకపోయింది, డెఫినెట్లీ ఈ విల్ కాల్ యూ అండ్ హీ విల్ ఎంకరేజ్. సో అలాంటి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నేను ప్రతిసారి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అంటే ఒక దాంట్లోనే కాదు, అండ్ ఎవ్రీ టైం నన్ను గుర్తు చేసుకుంటారు, ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేస్తారు. ప్లీజ్ వచ్చినప్పుడు గ్రాబ్ చేయాలని. సో ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు అండ్ విత్ సచ్ అ బ్రిలియంట్ టీమ్, అది నా అదృష్టం. నాకు కాల్ వచ్చినప్పుడు ఐ కుడెంట్ బిలీవ్ ఇట్ ఆనెస్ట్లీ. సీరియస్గా నన్ను అంటే ఇది ప్రాంక్ కాలా, సీరియస్గా ఓంకార్ గారు మీరు అడుగుతున్నారా అని అనిపించింది. బికాజ్ సీజన్ 1 నేను మమ్మీ చూసినప్పుడు అనుకున్నాను నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి నేను డాన్స్ చేస్తూనే ఉన్నాను. సో సీజన్ 1 చూసినప్పుడు అనుకున్నాను ఎంత బాగుంది కదా, ఒక్కరోజు నాకు కూడా ఛాన్స్ దొరికితే ఇలా ఓంకార్ గారితో ఆ స్టేజ్ షేర్ చేసుకోవచ్చు, శేఖర్ మాస్టర్తో షేర్ చేసుకోవచ్చు అని అలా ఆలోచించేదాన్ని. కానీ ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ డిడ్ నాట్ థింక్ ట్వైస్, ఆ ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకున్నాను. ఐ am more than happy. మానవ సేవే మాధవ సేవ అని నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని యేసుక్రీస్తు బోధించారని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు మెస్సియా ఫెలోషిప్ చైర్మన్ డాక్టర్ సజ్జా రత్నకుమార్ తెలిపారు. సమాజానికి సేవ చేసే ధన్యత దేవుడు తమకు ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నామని ఆయన అన్నారు. మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిపుణులైన వైద్యులతో ప్రతి ఏటా 2 వైద్య శిబిరాలు నిర్వహించి పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలను, మందులను అందిస్తున్నామని చెప్పారు. విజయవాడ ఆటోనగర్ 100 అడుగుల రోడ్డులోని మెస్సియా ఫెలోషిప్ చర్చిలో నేడు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని మెస్సియా ఫెలోషిప్ చైర్మన్ డాక్టర్ సజ్జా రత్నకుమార్ ప్రారంభించారు. రమేష్ హాస్పిటల్స్, క్యాపిటల్ హాస్పిటల్స్, అంకుర హాస్పిటల్స్ సౌజన్యంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆయా ఆసుపత్రులకు చెందిన ప్రముఖ వైద్యులు, వైద్య బృందం శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు. గుండె, ఊపిరితిత్తులు, దంత, కీళ్లు, గర్భసంచి, అండాశయం, నరాలు, పేగు, చెవి, ముక్కు, గొంతు సమస్యలు, చిన్నపిల్లల ఆరోగ్య సమస్యలు, ఇతర వ్యాధులను పరీక్షించి ఉచితంగా మందులను అందజేశారు. బీపీ, షుగర్, ఈసీజీ, వినికిడి, టుడి, ఎకో పరీక్షలు ఉచితంగా చేశారు. పరీక్షా నివేదికల ఆధారంగా వైద్యులు వారికి తగిన సూచనలు, సలహాలిచ్చారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సజ్జా రత్నకుమార్ మాట్లాడుతూ 2016వ సంవత్సరం నుంచి ఏడాదికి 2 మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు వేలాది మంది పేద ప్రజలు మెడికల్ క్యాంపు ద్వారా ప్రయోజనం పొందారని తెలిపారు. ప్రస్తుతం వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నదని అన్నారు. ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో మందులు కొనలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి చేదోడు వాదోడుగా ఉండేందుకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ నలుమూలల నుంచి ప్రజలొచ్చి వైద్య శిబిరం ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి వైద్యులు సూచించిన మందులు అన్నీ ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. నెలకు సరిపడా బి కాంప్లెక్స్ విటమిన్లు ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. తమకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ఉందని, మహిళలు వారంలో 3 రోజులు వచ్చి ఉచితంగా కుట్టు శిక్షణ పొందుతున్నారని అన్నారు. మరి ఈ రోజు వరకు అనేక వేల మంది ఈ మెడికల్ క్యాంపు ద్వారా పేదలైన వారు ప్రయోజనం పొందుకున్నారు. మా యొక్క ఉద్దేశం మానవ సేవే మాధవ సేవ. ప్రస్తుతం చూస్తే వైద్యం చాలా ఖర్చుగా ఉంది. ప్రజలు మందులు కొనలేని పరిస్థితులు ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. ఆ ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి చేదోడు వాదోడుగా ఉండడానికి రమేష్ హాస్పిటల్, అంకుర హాస్పిటల్, క్యాపిటల్ హాస్పిటల్ సహకారంతో ఈరోజు వైద్య శిబిరం ఏర్పాటు చేశాము. ఈరోజు విజయవాడ పట్టణపు నలుమూల నుండి ప్రజలు వచ్చి ఈ యొక్క దీని ద్వారా ప్రయోజనం పొందుకుంటున్నారు. దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాము. అంత మాత్రమే కాదు, కానీ వచ్చిన ప్రతి వారికి కూడా ప్రిస్క్రిప్షన్స్ మెడిసిన్స్ ఉచితంగా అందజేస్తున్నాము. దానితో పాటు నెలకు సరిపడా బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఉచితంగా అందిస్తున్నాము. ప్రభుని యేసుక్రీస్తు అన్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. మరి ఈ విధంగా ప్రజలను మరి వారి అవసరాలు తీర్చడానికి ఈ విధంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము. దీనితో పాటు మాకు ఉచిత కుట్టు శిక్షణా కేంద్రం కూడా ఉంది. ఇప్పుడు సుమారుగా 80 మంది స్త్రీలు మరి ప్రతి వారంలో 3 రోజులు వచ్చి ఉచిత కుట్టిన శిక్షణా శిబిరంలో పాల్గొంది వాళ్ళు కూడా ప్రయోజనం పొందుకుంటున్నారు. ఈ విధంగా సమాజానికి సేవ చేసే ధన్యత దేవుడు మాకు ఇచ్చినందుకు మేమెంతో సంతోషిస్తున్నాము, ఆనందిస్తున్నాము. మరి ఈరోజు గుండె డాక్టర్స్ వచ్చారు, ఊపిరితిత్తుల డాక్టరు, నెఫ్రాలజిస్టు, గైనకాలజిస్టు, పీడియాట్రిషియన్, గ్యాస్ట్రాంటాలజిస్టు, ఆర్థోపెడిక్, అలాగే మరి జనరల్ మెడిసిన్,
అలాగే మరి ఆప్థమాలజిస్టు, రకరకాల డాక్టర్స్, వారి వృత్తిలో నైపుణ్యత గల వైద్యులు, సాదాసీద వైద్యులు కాదు, నైపుణ్యత గలవారు, మంచి పేరు గలవారు వచ్చారు. దాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తాం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం మనోహర్ బాబు విజ్ఞప్తి చేశారు. సచివాలయం ఉద్యోగులకు ప్రమోషన్ పాలసీ లేదని, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని వెటర్నరీ కాలనీలోని ఏపీ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అసోసియేషన్ మీటింగ్ హాల్ నందు గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం మనోహర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె అజయ్ బాబు, అసోసియేషన్ అధ్యక్షుడు కె బాబురావులు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ బాబు మాట్లాడుతూ తమకు జీతభత్యాలు మదర్ డిపార్ట్మెంట్ నుండి చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. జీవో నంబర్ 107ను అనుసరించి జాబ్ చార్ట్ అమలుపరచాలన్నారు. సెక్రటరీ స్థానంలో ఆఫీసర్గా హోదాను మార్చాలన్నారు. సచివాలయం ఉద్యోగులకు కనీసం ప్రమోషన్ పాలసీ ఇంతవరకు రూపొందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమోషన్ పాలసీని రూపొందించి అమలు చేయాలని, కూటమి ప్రభుత్వం తమ సమస్యలపై అసెంబ్లీలో చర్చించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం న్యాయం చేయని పక్షంలో వచ్చే ఏప్రిల్ నెలల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న వెల్ఫేర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, మేము జాబ్ జాయిన్ అయ్యి రేపు అక్టోబర్ 1వ తారీఖు 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరం వస్తుంది. ఇంతవరకు మాకు ప్రమోషన్ ఛానల్ అనేది ప్రభుత్వం వాళ్ళు ఇంకా క్రియేట్ చేయలేదు. దాని మీద రెండోది, మాకు జాబ్ చార్ట్, స్పష్టమైన జాబ్ చార్ట్ అనేది లేదు. అంటే మాకు అన్ని రకాల డిపార్ట్మెంట్ల నుంచి మాకు వర్క్ కేటాయించడం వల్ల ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు మా వర్క్ ముందు చేయండి, ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు మా వర్క్ ముందు పూర్తి చేయండి అని చెప్తూ మా మీద తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. కాబట్టి మేము స్పష్టమైన జాబ్ చార్ట్ కోసం మేము అడుగుతున్నాం. మూడోది జీతభత్యాలు. మా జీతభత్యాలు మా పేరెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే మాకు సంబంధించి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, మాకు ఎస్ఆర్ ఓపెన్ చేయడం కానీ, అన్నీ మా రిక్రూట్మెంట్ కానీ మాకు సంబంధించి అన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే చూసుకుంటున్నారు. ఓన్లీ ఒక జీతాలు మాత్రమే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు పెడుతున్నారు. అలా కాకుండా జీతభత్యాలు కూడా మా పేరెంట్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇవ్వవలసిందిగా మేము ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయిన దగ్గర నుంచి 5 గంటలకు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వీసీలని, టీసీలని, వర్క్ మానిటరింగ్లని, ఏమైనా సర్వేలు మిగిలిపోతే ఖచ్చితంగా హాలిడేస్లో కూడా వచ్చి పనిచేసిన పరిస్థితి నెలకొంది. చాలా తీవ్రమైన మనస్తాపంతో ఈరోజు మేము ఈ మీటింగ్ పెట్టుకొని ఒక రెజల్యూషన్ పాస్ చేయాలి. ఒకే బాస్ ఉండాలి. ఏ డిపార్ట్మెంట్ అండర్లో ఇచ్చినా సరే ఒక డిపార్ట్మెంటు, ఒక వర్కు, ఒక ఎస్ఆర్, వాళ్ళే మాకు జీతభత్యాలు చెల్లించే విధంగా ఒక సిస్టమ్ అనేది నడవాలి. దానికి మా వంతుగా మేము ఏం చేయగలం, మా యూనియన్ ద్వారా మేము సాధించవలసినటువంటి విషయాలు ఏంటి, ఆ రెజల్యూషన్స్ ఏంటి, మా యొక్క ప్రతిపాదనలు ఏంటి, వాటికి సంబంధించి ఒక డిస్కషన్ పెట్టుకొని ఒక బలమైనటువంటి ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేసుకొని రాష్ట్ర నలుమూలలా మా వెల్ఫేర్ మిత్రులను మానిటరింగ్ చేస్తా ఎటువంటి సమస్యకి ఎటువంటి ప్రతిపాదన ఇవ్వాలి, వాటికి మా వంతుగా మేమేం కృషి చేస్తాము, ఎలా నడిపించబోతున్నాము, ఒక కోర్ కమిటీని ఏ విధంగా తీసుకొని మేము ఈరోజు ఇక్కడ నుంచి మా సమస్యల సాధనకి ఏ విధమైనటువంటి ఒక. ఈ సమావేశంలో యుఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, గ్రామ సచివాలయ సెక్రటరీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ పేదల భూములను ఆక్రమించి ఆశ్రమం ట్రస్ట్ నిర్మించిన కల్కి భగవాన్పై చర్యలు తీసుకోవాలని హేతువాద సంఘం వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. అందూర్ అటవీ భూమిలో సర్వే నెంబర్ 295లో 25 ఎకరాలు కల్కి భగవాన్ ట్రస్ట్ వారు ఆక్రమించిందని ఆరోపించారు. అక్కడ రాత్రి సమయాల్లో విదేశీయులు భజనలు చేస్తుంటారని, ఇది అటవీ శాఖ చట్ట ప్రకారం విరుద్ధమన్నారు. ఫారెస్ట్ ల్యాండ్ను స్వాధీనం చేసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన న్యాయం జరగలేదని ఆయన అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి కల్కి భగవాన్ ట్రస్ట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ 295లో 20.75 ఎకరాలు అంటే దాదాపు 21 ఎకరము కల్కి ట్రస్ట్ వారు, కల్కి తెలుసు మీకు, కల్కి భగవాన్లు, ఆ ట్రస్ట్ వారు ఆక్రమించి ఆశ్రమం పేరుతో రకరకాలుగా మోసం చేస్తున్నారు. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నారు. అక్కడికి విదేశీయులు వస్తారు, రాత్రిపూట భజనలో యాగాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు, యోగాలు. ఫారెస్ట్ ల్యాండ్లోకి విదేశీయులు వచ్చి రాత్రులపూట బస చేయడం అనేది చట్ట విరుద్ధం, అటవీ శాఖకి పూర్తిగా విరుద్ధం. ఇప్పుడు మనకి అటవీ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. ఫారెస్ట్ ల్యాండ్ ఎవరైనా ఆక్రమిస్తే
తాట తీస్తామంటున్నాడు. చాలా సంతోషం. ఇప్పుడు మనకి చిత్తూరు జిల్లాలో పెద్దారెడ్డి గారు ఉన్నారు, ఆయన ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించారు, దాని మీద చేస్తున్నాడు. అట్లాగే ఇప్పుడు కూడా తిరుపతి జిల్లాలో కల్కి భగవాన్ ఆక్రమించిన ఫారెస్ట్ ల్యాండ్ని స్వాధీనం చేసుకోమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విషయమై మేము అక్కడ ఫారెస్ట్ అధికారులకు, జిల్లా కలెక్టర్కు, ఎంఆర్ఓలకు లెటర్లు పెట్టినాం. ఒక ఫారెస్ట్ అధికారి అంటాడు ఇది మా ఏరియాలోకి రాదు, కాళహస్తి ఏరియాలోకి వస్తుంటాడు. కాళహస్తి ఏరియా ఫారెస్ట్ ఆఫీసర్ అడిగితే మాకు రాదు ఇంకొక అధికారికి అంటాడు. ఒకరి మీద ఒకరు నాటకాలు ఆడుతూ ఉన్నారు ఇంతకాలం. కాబట్టి ఇప్పటికైనా కల్కి భగవాన్ ఆక్రమించిన అటవీ భూమిని స్వాధీనం చేసుకోవాలని హేతువాసంగా డిమాండ్ చేస్తుంది. అంతేకా పవన్ కళ్యాణ్ గారు కూడా అటవీ భూమిని ఆక్రమిస్తే తాట తీస్తామనే దాన్ని కూడా ఆయన నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనకు ఉందని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనువాద రాజ్యాంగాన్ని తీసుకువచ్చే దిశగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని బహుజన రాజకీయ పార్టీల జేఏసీ నాయకులు జైభీం నాగేశ్వరరావు ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో బహుజన రాజకీయ పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించారు. అనంతరం జేఏసీ నాయకులు జైభీం నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయ ఒత్తిళ్లకు లొంగుతూ న్యాయ వ్యవస్థలో తీర్పులివ్వడం బాధాకరమన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలి అనే ఆకాంక్షతో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎస్సీ కులాలను విభజించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారమిచ్చి ఎస్సీల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిడికి లోనైపోయి, రాజకీయ బెదరప్పులకు లోనైపోయి న్యాయ వ్యవస్థ పనిచేస్తూ ఉంది. అరుణ్ గొగోయ్ ఇచ్చినటువంటి తీర్పు బాబ్రీ మసీదు మీద కనీసం ఒక్కడు కూడా సంతకం పెట్టకుండా తీర్పు రాసినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర మన న్యాయ వ్యవస్థకు ఉంది. అదేవిధంగా బాబ్రీ మసీద్ తర్వాత రఫేల్ కేసులో ఎవిడెన్స్ యాక్ట్ని కూడా రంజన్ గొగోయ్ ఖాతరు చేయలేదు. ఎవిడెన్స్ యాక్ట్కి భారతదేశంలో ఏ తీర్పు ఇవ్వాలన్నా కానీ ఎవిడెన్స్ యాక్ట్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఆ ఎవిడెన్స్ యాక్ట్ని తొక్కేసేసాడు రంజన్ గొగోయ్. హిందూ పేపర్ ఇచ్చినటువంటి ఎవిడెన్స్ దేన్ని నేను తీసుకోనని చెప్పడం జరిగింది. ఇలాగా ఒక జడ్జిమెంట్ అనేది కాకుండా ఈరోజు ఎస్సీ కులాలని విభజించుకోవచ్చు అనే రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఇచ్చి ఒక తేనెతుట్టిని రెచ్చగొట్టినట్టుగా ఉంది ఈ యొక్క తీర్పు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్కో లేకపోతే తెలంగాణకు పరిమితం కాదు. ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా దీని ప్రభావం ఉంటుంది. దీన్ని ద్వారా వాళ్ళు సాధించదలుచుకున్నది ఏంటంటే సాంస్క్రిటైజేషను, బ్రాహ్మణీకరణ చేయడం, వ్యవస్థను మొత్తాన్ని మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని కుట్ర, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసివేయాలనేటువంటి దుర్మార్గమైన కుట్ర. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలని బీజేపీ చేయని ప్రయత్నం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ కె కృష్ణ ఆరోపించారు. దిగజారిన రాజకీయాలు చేయటం మోడీకి పెట్టిన విద్య అని వ్యాఖ్యానించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే బలం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసిందన్నారు. బీజేపీ నాయకులు ప్రచారం చేసిన అంత వ్యతిరేకత ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ప్రజల్లో లేదన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ చేసే అరాచకాల వల్ల దేశంలో సామాన్య ప్రజలు నష్టపోయే పరిస్థితులు సంభవిస్తాయన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల మద్దతుతో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీని ఓడించడానికి బీజేపీ వాళ్ళు చెయ్యని ప్రయత్నాలు లేవు, చెయ్యని పనులు లేవన్నమాట. ఇంకా అసలు ఎంత దిగజారిపోయారంటే ఏదో రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారిని ఏదో రకంగా ఒక అక్రమ కేసులు పెట్టడం, ప్రతిరోజు ఢిల్లీలో పొద్దున లేచినప్పటి నుంచి
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికే వాళ్ళింటికే ఏ సిబిఐ వాళ్ళు వస్తారో తెలియదు, ఎలాంటి ఈడీ వాళ్ళు వస్తారో తెలియదు, అసలు ఎవరు వస్తారో కూడా తెలియని పరిస్థితి అనమాట. ఇంకా దిగజారిపోయే రాజకీయాలు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా వాడి ఈరోజు బీజేపీ వాళ్ళు ఈరోజు ఈ మాత్రం ఆధిక్యం వచ్చింది అంటే వీళ్ళందరూ కూడా కూడబలుక్కొని సుమారుగా ఢిల్లీ ఎలక్షన్స్కి సంబంధించి సుమారుగా 20,000 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని కానీ 10 మంది ముఖ్యమంత్రులు కానీ 300 మంది ఎంపీలను కానీ ఒక్క అరవింద్ కేజ్రీవాల్ గారి మీద గెలవటానికి ఇంత కుట్రలు కుతంత్రాలు చేసి ఈరోజు ఏదో ఎలక్షన్స్లో ఇప్పటికీ కూడా ఏదో ఆధిక్యంలో ఉన్నామని చెప్తున్నారు. సో ఏది ఏమైనా సరే ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడూ కూడా ఢిల్లీ ప్రజలందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే కోరుకుంటారు. ఈసారి కూడా అలాగే జరిగింది అనుకుంటున్నాను. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు ప్రయోగాత్మకంగా విశ్లేషణాత్మకంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు సైన్స్ ఎక్స్పో ఏర్పాటు చేశామని ఆక్స్ఫర్డ్ రీజనల్ ఇన్ఛార్జ్ ఉమారాణి తెలిపారు. విజయవాడ రూరల్ మండలం రాంవరపాడు ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. విజయవాడ రూరల్ మండలం రాంవరపాడు ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ టీడీపీ నాయకులు నభిగాని కొండయ్య, అద్దేపల్లి నాగరాజు, ఆక్స్ఫర్డ్ రీజనల్ ఇన్ఛార్జి ఉమారాణి, ప్రిన్సిపల్ పద్మావాణి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను ముఖ్య అతిథులు సందర్శించి విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టుల్లో సైన్స్, సాంకేతిక రంగాల్లో పురోభివృద్ధి, పర్యావరణ కాలుష్యాన్ని నిరోధించాలని తపన ఎక్కువగా కనిపిస్తోంది. పరిసరాల స్వచ్ఛతను సాధించేందుకు రూపొందించిన చిన్నపాటి సాంకేతికతతో తయారు చేసిన కొన్ని ప్రాజెక్టులు ప్రదర్శనలో ఉంచారు. జీవనాన్ని మరింత పర్యావరణ హితంగా మార్చుకోవాలని విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు చాటి చెప్తున్నాయి. అనంతరం టీడీపీ నేతలు నభిగాని కొండయ్య, అద్దేపల్లి నాగరాజులు మాట్లాడుతూ రాంవరపాడు, ప్రసాదంపాడు ప్రాంతం ఆక్స్ఫర్డ్ స్కూల్ ఏర్పాటు చేసి ఎంతో విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాటలు వేస్తోందని కొనియాడారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 560 మార్కులు దాటిన విద్యార్థులు మార్కుకి 1000 రూపాయలు నగదు బహుమతి అందజేస్తామని టీడీపీ నేతలు అద్దేపల్లి నాగరాజు, నభిగాని కొండయ్య ప్రకటించారు. ఈ విద్య చాలా మేము స్కూల్ పెట్టినప్పుడు ఏదో ఒక చిన్నపాటి స్కూల్ ఏదో పెడుతున్నారు మన గ్రామంలో, చాలా కార్పొరేట్ స్కూల్ చాలా ఉన్నాయి. కానీ ఈ స్కూల్లో చాలా ఇప్పుడు గత 4-5 సంవత్సరాల నుంచి వస్తున్నాము. కానీ అంచెలంచెలుగా ఈ స్కూలు చాలా మా 2 గ్రామాల్లో మంచి అభివృద్ధితో పిల్లల తల్లిదండ్రుల నుంచి మంచి క్వాలిటీ గల ఎడ్యుకేషన్ అందిస్తున్నారని ప్రజల్లో బాగా ఉంది. ఈ స్కూల్కి దఫాలుగా అంచెలంచెలుగా ఇప్పుడు 470 మంది పిల్లలు దాదాపులో ఉన్నారన్నారు. కానీ ఇంకా ముందు రోజుల్లో చాలా ఎక్కువ స్టంట్ వచ్చి ఈ స్కూల్ లాంటి స్కూలు ఈ పరిసర ప్రాంతాల్లో రావడం మాకు చాలా గర్వకారణం. అలాగే ప్రిన్సిపాల్ గారు కానీ ఇక్కడున్న స్టాఫ్ కానీ చక్కటి డిసిప్లిన్ పిల్లల్లో ఏర్పరిచి హాట్స్పాట్ స్కూల్ పిల్లలంటే ఈ రోడ్డు నెంబర్ వెళ్ళిన వాళ్ళ నుంచి నేర్చుకోవాలని చెప్పే విధంగా ఈ స్కూల్ని నడిపిస్తున్న హెచ్ఎం గారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు. మా గ్రామంలో ఇలాంటి స్కూలు ఉండడం వల్ల గ్రామ పెద్దలుగా మేమైనా ఎంతో సంతోషిస్తున్నాము. అనంతరం ఆక్స్ఫర్డ్ రీజనల్ ఇన్ఛార్జి ఉమారాణి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తి బయటకు తీయడంతో పాటు సైన్స్ పట్ల అవగాహన పెంచాలనే ఉద్దేశంతో సైన్స్ ఎక్స్పో ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులందరూ కూడా చాలా యాక్టివ్గా ఇందులో పార్టిసిపేట్ చేశారు. రకరకాలైనటువంటి ప్రాజెక్ట్స్ని ఇక్కడ డిస్ప్లే చేసి వాటి మీద కంప్లీట్ అవగాహనతో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మా ఉపాధ్యాయులందరూ కూడా చాలా రోజుల నుండి శ్రమించారు. అలానే విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ సహకారాన్ని మాకు అందించి మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇటువంటి మంచి స్కూల్ని రామవరపాడులో నిర్వహించడం మాకెంతో గర్వకారణంగా ఉంది. దానికి సపోర్ట్ ఇస్తున్నటువంటి మీలాంటి లోకల్ నాయకులందరికీ మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలని ఇంకా ఏర్పాటు చేయాలని మా ఉపాధ్యాయులకి, మా ప్రిన్సిపల్ గారికి కోరుకుంటూ ఇటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి మా సంస్థల చైర్మన్ అనంతరం పద్మావాణి మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పుడూ క్లాస్ రూమ్లోనే కూర్చొని పుస్తకాల్లో ఉండే చదివే కాకుండా మన చుట్టుప్రక్కల పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలన్నారు. సైన్స్ ఎక్స్పో అంటే ప్రత్యేకంగా సైన్స్ కాకుండా తెలుగు, హిందీ, మ్యాథ్స్, సోషల్ అన్ని రకాల సబ్జెక్టులు ఉన్నాయని తెలిపారు.
ముఖ్యంగా గాలి నీరు లేకుండా మానవుని మనుగడ అసాధ్యమని, కావున పంచభూతాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. చుట్టుపక్కల ఉండే పరిజ్ఞానాన్ని కూడా, చుట్టుపక్కల ఉండే సైన్స్ అనేది చుట్టూ ఉంటుంది. ఆ సైన్స్ని వాళ్ళు ప్రాక్టికల్ రూపంలో ఈరోజు ఇన్ని రకాల ప్రాజెక్టులు సైన్స్ అని పెట్టాం, కానీ దీనిలో తెలుగు ఉంది, హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, మ్యాథ్స్ ఉంది, సోషల్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మోరోవర్ మనం సైన్స్ ఎక్స్పోని ఎందుకన్నామంటే మన గాలి లేందే, నీరు లేందే, ఇతర భూమి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవి లేందే మనం బతకలేం. కాబట్టి ఇవన్నీ మనకి కావాలి అంటే తప్పనిసరిగా పిల్లలు వాటి గురించి నేర్చుకోవాల్సి ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.